T20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఇప్పుడు వచ్చేసి మన మ్యాచ్ రివ్యూ మ్యాచ్ నెంబర్ 46. ఓకే, ఈ మ్యాచ్ వచ్చేసి బిట్వీన్ శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్. మ్యాచ్ వెన్యూ వచ్చేసి మనకు శ్రీలంకలోని మ్యాచ్ అనేది జరిగింది. టాస్ విషయానికి వస్తే శ్రీలంక వాళ్ళు టాస్ అయితే గెలిచి వాళ్ళు ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు న్యూజిలాండ్కి బ్యాటింగ్ ఇచ్చారు. న్యూజిలాండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం వాళ్ళు అరౌండ్ 20 ఓవర్స్కి గాను 167 ఆర్ 60 లైక్ 160 ప్లస్ మా స్కోర్ అయితే చేశారు. అరౌండ్ 7 ఆర్ 8 వికెట్స్ ఏమో కోల్పోయారు. ఎగ్జాక్ట్లీ అయితే నాకు అడగకండి. ఇక వీళ్ళ దాంట్లో హైయెస్ట్ స్కోర్ చేసింది అయితే మిచెల్ శాంట్నర్ ఒకడే 50 అంటున్నా 40 ప్లస్ ఏమో స్కోర్ చేశాడు. దాని తర్వాత రచిన్ రవీంద్ర అరౌండ్ 37 స్కోర్ చేశాడు. ఇక మిగతా బ్యాటర్స్ అందరూ అంతకేం ప్రాబ్లం అయితే చూపించలేదు. ఇక శ్రీలంక బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం తీక్షణ అయితే 3 వికెట్లు తీసుకున్నారు. ఇక మిగతా బౌలర్లకి 2 ఇంకా వేరే బౌలర్లకి ఒక్కొక్క వికెట్ పడింది. ఓకే, ఇక 169 రన్స్ టార్గెట్ తోటి బరిలోకి దిగిన శ్రీలంక వాళ్ళు 20 ఓవర్స్కి గాను 107 అనుకుంటా అయితే 107 రన్స్ ఏమో కొట్టి వాళ్ళు ఆల్అవుట్ అయిపోయారు. వీళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం అంతగా ఎవ్వరు పర్ఫామ్ అయితే చేయలేదు. జస్ట్ క్యాప్టెన్ ఒక్కడే అరౌండ్ 20 ప్లస్ 30 ప్లస్ ఏమో స్కోర్ చేశాడు అంతే. మిగతా బ్యాటర్లు అందరూ ఎవరేమంతా పర్ఫామ్ అయితే చేయలేదు. ఇక ఈ మ్యాచ్ తోటి శ్రీలంక వాళ్ళు సెమీఫైనల్ ఆశలు అయితే అన్నీ తీసేసుకున్నారు అన్నట్టుగా. ఇక చూడాలి ఇంకా ముందు మ్యాచెస్లో మరి సెమీఫైనల్కి ఎవరు వస్తారు ఏంటి అని చెప్పేసి వీ హ్యావ్ టు వెయిట్. ఓకే, సో ఇది మ్యాచ్ మీద నా రివ్యూ. మ్యాచ్ మీద ఒకవేళ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది ఏంటంటే కమెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ వస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అప్పటి వరకు ఉంటా. దిస్ ఇస్ విక్రమ్ రాథోడ్ సైనింగ్ ఆఫ్.